నేను ఒంటరిగా ఉన్నాను ప్రభువా. యేసయ్యా, దేవా నన్ను క్షమించు ప్రభువా. నీ సన్నిధిని నిరాకరిస్తున్న పరిస్థితులు నాకు ఎన్నో ఉన్నాయి ప్రభువా. అందుకని నా కుటుంబంలో సమాధానం, నా కుటుంబంలో ఆనందం లేదు. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాదిగా నిలిచాను. రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాదిగా నిలిచాను. రావాలేసయ్యా,
రండి ప్రభువా, మాతో ఉండండి ప్రభువా. ఈ స్థలం ముందు మీరుంటే మాకు ఆశీర్వాదమయ్యా. ఈ స్థలం ముందు మీరుంటే మాకు దీవెన ప్రభువా. ఈ స్థలంలో మీరున్నారు, మీరున్న స్థలంలో నేనున్నాను ప్రభువా. ఈ ఆశీర్వాదములు నా పైన పునరుద్ధరించుకున్నారని ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో దైవజనులు దేవుని యొక్క వాక్యం కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చాలా క్లుప్త ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క మాటలు వినే ముందుగా దేవుని యొక్క అభిషేకం అనేది తోడై ఉంటుందయ్యా. ప్రాంతంలో ఉన్నారు, పాడుకున్న పాటల్లో ఉన్నారయ్యా. చదవబడిన వాక్యం అంతట్లో తోడుగా ఉన్నారు. ఆరాధన పాటల్లో తోడుగా ఉన్నారయ్యా. యవనస్తులైన పిల్లల్ని నీ కొరకు వాడుకున్నందుకు స్తోత్రం అయ్యా. అందరూ యవనస్తులు ఉన్నారయ్యా. యవనస్తులందరినీ కూడా నీ కొరకు లేపుకోండి అయ్యా, నీ కొరకు వాడుకోండి అయ్యా. ఈ పరిచర్యని మీరు అభివృద్ధి పరచండి అయ్యా. మీరే ఆశీర్వదించమని దాసుని నీ కొరకు నిలబెట్టుకోనయ్యా, మీరే వాడుకోనయ్యా. ఈ దినమన ఏ ఆత్మకి ఏ వాక్యం అవసరమో నాన్న ఈ దాసుల ద్వారా నాతో మా ప్రియులందరితో మాట్లాడమని చేస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రములు. ఎందరూ ఉన్నారండి, కూర్చున్న అందరూ కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన బిడ్డల మీదకి శాపం రాకున్నట్లుగా మనం ఏం చేయాలి? మరి ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పోయిన వారం నుంచి రాత్రి శనివారం వరకు క్రమం తప్పకుండా ఏది పాపం అంటే త్రాగుడే కాదు, వ్యభిచారమే కాదు, లేకపోతే ఏది పాపం అంటే దేవుని స్తోత్రం, త్రాగుడే కాదు, వ్యభిచారమే కాదు, దొంగతనాలే కాదు, మోసాలే కాదు, లేకపోతే ఏమండి ఇంకా మరి అపవిత్రమైంది ఏది కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవే పాపాలు. కాబట్టి మరి ఇవి నాలో లేవు కదా, నేను పరిశుద్ధుని అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధిని నిరాకరించడం పాపం. పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి అంటే మరణం. కాబట్టి నీతో ఆగిపోద్దంటే ఇది 3-4 తరాల వరకు తండ్రుల దోషము బిడ్డల మీదకి. ఏమండి, ఎవరి మీదకి? దాన్ని చూడండి, మనం చాలాసార్లు అంటే టీవీలో చూస్తూ ఉంటారు మీరు, సీరియల్ కానీ సినిమాలు కానీ. ఇదిగో ఈ దోషం పోవాలంటే ఇంటి వారందరూ కూడా ఈ పని చేయాలి అని ఆ సీరియల్లో కానీ సినిమాల్లో కానీ చూపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరు కూడా, కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పినప్పుడు వారందరూ కూడా అలానే ఉంటారు. కాబట్టి ఆ మాట నిరాకరించినప్పుడు ఏం జరుగుతుందో కూడా సీరియల్లో చూపిస్తూ ఉంటారు, అవునా కాదా? సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా ఎక్కువ శాతం మీరు టీవీల దగ్గర సమయం గడుపుతూ ఉంటారు. ఆ సంగతి మీకు బాగా తెలుసు అనుకోండి, నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టీవీల దగ్గర సమయం ఎక్కువ శాతం గడుపుతూ ఉంటారు. కాబట్టి మీకు మంచి అవగాహన ఉంటుంది. ఒక్కసారి పరిశీలన చేసుకోండి. కాబట్టి సజీవుడైన దేవుడు తన దాసులతో చాలా నీ కుటుంబానికి ఆశీర్వాదకరమైన సంగతులను తన దాసుల ద్వారా బోధింపజేస్తామన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఏది పాపము అని అంటే దైవ సన్నిధిని నిరాకరించడమే పాపం. కాబట్టి ఈ ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కాబట్టి ఈ పాపము ఎన్ని తరాల వరకు? ఎవరి పాపం ఇది? ఎవరో వాళ్ళు తండ్రుల పాపం అని వీళ్ళు అంటున్నారు. మీరందరూ ఆ తల్లుల పాపం అని
అనండి అయ్యా, మీరు కూడా అనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి తల్లిదండ్రులు, ఇక్కడేమో తల్లి ఉంది ముందు, తల్లిని వదిలేశారు వీళ్ళు, తండ్రులనే పట్టుకున్నారు, ఏలాడుతున్నారు వీళ్ళు. చాలా మేధావులు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ద్వితీయోపదేశకాండం, క్షమించండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏంటి తల్లిదండ్రుల యొక్క దోషము నిజంగా ఈనాడు మనం చూసినట్లయితే మనము ఇది పాపమని మనం అనుకోవట్లేదు. ఏది పాపమని? దేవుని సన్నిధికి రాకపోవటం పాపమని మనం అనుకోవట్లా. దేవుని సన్నిధికి రాకపోవటం పాపమని మనం అనుకోవట్లా. ఈ పాపము నీ బిడ్డల మీద, వారి బిడ్డల మీద, వారి బిడ్డల మీద, ఏంటి వారి బిడ్డల మీద, ఈ ప్రకారంగా 3-4 తరాల వరకు ఏంటి ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇక ఎక్కడి నుంచి మనం తప్పించుకుని ఎవరు మనం తప్పిస్తారు? అసలు దేవుడే శిక్ష పంపిస్తే ఆ శిక్షను ఏంటి కొట్టివేసేవారు ఎవరైనా ఉన్నారా? ఏంటి లేరు. సృష్టికి కారణభూతులైన దేవుడే శిక్ష విధించేశాడు. ఆ శిక్షను ఎప్పుడు కూడాను ఏంటి తప్పించలేదు. కాబట్టి మళ్ళా దేవుడే తప్పించాలి. దేవుడే తప్పించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏంటి ఏ విషయంలోనైతే మనము దేవుని సన్నిధిని నిరాకరిస్తూ ఉన్నామో ఆ విషయంలో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి రాజుల గ్రంథం, నిజంగా జ్ఞానైన సొలొమోను ఏంటి దేవుని మందిరమును కట్టించిన తర్వాత మందిర విషయంలో దేవునితో సహవాసం చేయటం కొరకు నిజంగా ఎంత గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము. అమ్మా, యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు దేవా ఎవరు లేక ఒంటరినై అందరికీ అనాదిగా నిలిచాను, రావాలేసయ్యా. ఎందుకు? దేవుని యొక్క వాక్యం చదవటానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిగెత్తమాకండి, పరిగెత్తద్దు దయచేసి. దేవుని స్తోత్రం. చదువు ఇప్పుడు మళ్ళా చదువు. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు, నా ఎదుట నడిచిన ఎడల ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడు వాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవును నీ దాసుడును నా తండ్రి దావీదునకు ఇచ్చిన
వాగ్దానమును సిద్ధపరచుము. అమ్మా స్థిరపరచుము. ఇశ్రాయేలుల దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రినైనా దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు ఏమి నివాసము చేయుడు. ఆకాశ మహాకాశములు ఏమి చూడండి నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఏమి ఎలాగు పట్టును. చూడండి అయినను యెహోవా నా దేవా నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనలను దయతో అంగీకరించుము. నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు ఏంటి అంట నీ నేత్రములు రేయింబవలు తెరవబడును గాక. హల్లెలూయా. ఏమండి సొలొమోను గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన తండ్రి అయిన దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం ఏమని చేశారంటే ఇదిగో మందిరాన్ని కట్టించిపోతున్నాను కాబట్టి ఆ మందిరములో నేనుంటాను అని చెప్పేసి ఇదిగో ఈ యొక్క దేవుడు ఏంటి దావీదులకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఏమిటి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సొలొమోను ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా నీవు ఈ లోకంలో నివసించడానికి ఇదిగో ఈ లోకం సరిపోదు. ఎందుకంటే ఆయన చాలా ప్రభావం కలిగిన వాడు. ఈ లోకం సరిపోదు. ఇదిగో మరి అలాగైతే నేను కట్టించిన ఈ మందిరం కూడా సరిపోదు. అయినను నువ్వు వాగ్దానం చేశావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని? ఇదిగో ఈ మందిరములో ఇదిగో ఈ స్థలమందు నేను ఉంటానని ఈ మందిరమును కూర్చి నువ్వు వాగ్దానం చేశావు. కాబట్టి నీ వాగ్దానము నెరవేరినట్లుగా మీరే కృప చూపించండి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వినుచున్న వాళ్ళారా, చూడండి మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుని సన్నిధిలో ఎవరున్నారు అని అంటే దేవుడు ఉన్నాడు. అవునా కాదా? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఈ స్థలములో నీవు నీ ప్రతి విధమైన సమస్య చెప్పుకోవడానికి దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీవు నీ ప్రతి విధమైన సమస్య చెప్పుకోవడానికి నువ్వు ఎక్కడికి రావాలి అని అంటే దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏంటి అన్న ఏంటి తన యొక్క మరి సంతానము కొరకు తన భర్త దగ్గరికి వెళ్ళింది. తన భర్తను అడుగుతూ ఉంది, అయ్యా ఇదిగో నాకు పిల్లలు కావాలి అని. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా ఇదిగో 10 మంది పిల్లల కంటే నేను ముఖ్యమైన వాడిని కాదా అన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఆయనను బిడ్డలు ఇవ్వడానికి నేనేమైనా దేవుడా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడే నాకు బిడ్డలు ఇస్తాడని అవి ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళింది? గమనించాలి. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి ఏమ్మా? ప్రతి సమస్య చక్కగా పరిష్కరించబడే స్థలము ఏదయ్యా అంటే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ఈనాడు చాలా మంది కుటుంబ సమస్యలతో బాధపడతా ఉన్నారు.
అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు, అవమానాలతో బాధపడుతూ ఉన్నారు, ఇంకా చాలా రకాల సమస్యలతో చాలా మంది కూడా బాధపడుతూనే ఉన్నారు. అవునా కదా? కాబట్టి ఇదిగో ఈ బాధలన్నీ కూడా వారి అంత నుంచి వెళ్ళిపోవడానికి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఎవరెవరో ఆశ్రయిస్తూ ఉంటారు, ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు మొత్తం మీద. అవునా కదా? కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నీ సమస్య సరిగ్గా పరిష్కరించబడదు. కాబట్టి ఇదిగో నీ సమస్య పరిష్కరించుకోబడకపోతే నీకు మనశ్శాంతి ఉంటుందా? నీకు నెమ్మది ఉంటుందా? ఏంటి? ఉండదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాట వింటున్న వాళ్ళారా, నీ సమస్య చక్కగా పరిష్కరించబడాలి అని అంటే ఖచ్చితంగా నీవు ఏంటి? దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. హల్లెలూయా. అందుకనే 19వ వచనం మనం చదువుకుందాం అండి. ఏంటి? 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఈ స్థలమును 29వ వచనం చదువుతాం. 29వ వచనం 8వ అధ్యాయము 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 29వ వచనం. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. అవునా? మీరు ఎక్కడ నుండి చదువుతున్నారు? ఒక్క మాట మీరు గమనించండి. నేను నీ దాసుడనైనా నేను చేయి ప్రార్థన అని అంటున్నాను. ఆ ముందు ఏం చేస్తారు మీరు? నేనదే నాకు నేను చెప్పింది ఏమో తప్ప, లేకపోతే ఏంటా బైబిల్లో ఉన్నది ఒకవేళ నేను చెప్పింది తప్పేమో అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం ఎక్కడి నుండి ఎక్కడ చదవాలో కూడా మీకు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నారు. చదవండి ఇప్పుడు. అమ్మా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు 28వ వచనం ముగింపు, ప్రారంభం నుంచి ముగింపు వరకు కావాలి. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయి ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము అనందా. అక్కడికి అయిపోయింది కదా. మరి మీరు ఎక్కడి నుండి చదువుతున్నారు? ఏదైందంటే అక్కడ ఒకటి ఉందా? గీత ఉందా? అక్కడికి అయిపోయింది కాదండి. ఎక్కడి వరకు అయిపోయింది? నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము అయిపోయింది. ఆ తర్వాత ఏముంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లోనేమో ఈ స్థలమును నీ దాసుడనైనా నేను మాట్లాడుతుంది. సరే చదవండి. చాలు 29 చదవండి. నీ దాసుడైన నేను చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామమును ఇక్కడ ఉండునని అక్కడ ఉండునని ఏ స్థలమును కూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములను రేయింపవలను తెరవబడి ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వింటున్న వాళ్ళారా, ఏమంటున్నాడండి? చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా.
ప్రియ సహోదరి, దేవుని యొక్క మాటలు వినుచున్న వాళ్ళరా, నా నామమును అక్కడ ఉండునని ఏంటి ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్లు నీ నేత్రములు రేయింబవలు తెరవబడుగా. అంటే నీ నేత్రములో ఈ మందిరంలో ఉండాలయ్యా. ఈ మందిరంలో ఉన్న వారి యొక్క మరి ఈ మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్న వారి పట్ల నీ కను దృష్టి ఉంచాలి ప్రభు అని చెప్పేసి అని ఏంటి సొలొమోను గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మందిరమును గూర్చిన ఏంటి విజ్ఞాపన, దేవుని యొక్క మందిరమును గూర్చిన విజ్ఞాపన నిజంగా ఏంటి ఇదిగో ఈయన చేస్తున్నప్పుడు తన హృదయం ఎంతో సంతోషించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వినుచున్న వారులారా, మనము ద్వితీయోపదేశ కాండాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 11వ వచనం. చూడండి ఏమన్నాడు ఇక్కడ 11. నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా నీ దహన బలులను, నీ బలులను, నీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను. నీ శ్రేష్టమైన మొక్కుబడులను నీ దేవుడని యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావలను. హల్లెలూయా. చూసారా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మందిరమును కూర్చున్న ఒక ప్రత్యేకమైన మరి దేవుడు ఆయన యొక్క ఆలోచనలు లేకపోతే దేవుని మందిరాన్ని కూర్చున్న ప్రత్యేకమైన సంగతులను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు తన దాసుల ద్వారా. నువ్వు ఎక్కడికి రావాలి? నీ మనశ్శాంతి కలగాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? నువ్వు నెమ్మదిగా ఉండాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? నీ సమస్యలు పరిష్కరించబడాలని నువ్వు ఎక్కడికి రావాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. అలాగనే నువ్వు అర్పించే అర్పణలు బలులు నైవేద్యములు, నీ దశమ భాగములు, ఇవన్నీ కూడా ఎక్కడికి రావాలి? నీతో పాటు అంటే దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని సన్నిధికి దేవుడు చాలా ప్రాముఖ్యం ఇచ్చాడు. దేవుని సన్నిధి విషయంలో దేవుడు చాలా విశేషమైన ఆశీర్వాదములను మనుషుల కొరకు ఆయన సన్నిధిలో ఉంచాడు. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటాడు చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఇదిగో ఆయన నాకు దుడ్డుకర్రగా ఉన్నాడు, ఆయన నాకు దండముగా ఉన్నాడు, ఆయన అన్ని విషయాల్లో కూడాను నా కాపరిగా నాకు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నాకు కాపరిగా ఉన్నా, నాకు దుడ్డుకర్రగా ఉన్నా, నా ప్రతి సమస్యకు కూడాను సరైన పరిష్కారం చేయగలిగిన దేవుని సన్నిధిని నేను ఆశ్రయిస్తూ ఉన్నా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎవరున్నారంట? ఎవరున్నారండి? ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? దేవుని సన్నిధిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి మనం ఒక్కసారి మనం గమనించినట్లయితే నిజంగా దేవుని సన్నిధిని ఆశ్రయించిన నరుల యొక్క జీవితాలు మనం ఆదికాండం నుంచి మనం చూసుకుంటూ వస్తే నిజంగా దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారి యొక్క కుటుంబాలు, దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారి యొక్క జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే మరి యెహోషువ గారు కూడా ఏమంటాడంటే, అబ్బాయి మీరు మీ పితరుల నాటి నుండి మీరు ఎవరిని సేవిస్తారో దేవుని ఆరాధిస్తారో అది మీ ఇష్టమయ్యా, నాకు సంబంధం లేదు. నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టే నేను ఆనందిస్తున్నాను. నేను నా ఇంటి వారు కూడాను యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఎందుకనంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని సేవించడం వల్ల, ప్రభువుని ఆరాధించడం వల్ల నిజంగా ఒక్కొక్కరి జీవితాలు అన్నీ కూడాను ఎలా ఉంటాయంటే ఖర్జూర వృక్షం వలె వారి కుటుంబాలు, వారి జీవితాలు మోవేస్తూ ఉంటాయి. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు వింటున్న వాళ్ళ సొలొమోను గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. సొలొమోను గారు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో నా తండ్రితో వాగ్దానం చేశావు, ఇదిగో అక్కడ, ఇదిగో ఆ స్థలం ముందు కడుతున్న మందిరంలో నేను ఉంటానని చెప్పావు ప్రభువా. కాబట్టి ఈ స్థలం ముందు మీరున్నారని నేను నమ్ముతున్నానయ్యా. కాబట్టి రేయి బావులో కూడా మీ కను దృష్టి ఈ స్థలం మీద ఉంచు ప్రభువా. ఈ స్థలంలో మిమ్మల్ని ఆరాధిస్తున్న వారందరి మీద కూడా ఉంచు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబంతో ఏమండి దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాలి. ఏమండి నిజంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీవును నీ ఇంటి వారు కూడా, నీ ఇంట ఉన్నవారు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ కింద వచ్చినాల్లో మనం చూసినట్లయితే చదవండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము. చదవండి అమ్మ కింద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరు రావాలి? ఒక్కసారి మళ్ళా మీరును మీ కుమారులను ఒక్కరు చదవండి. మీరును మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను మీలో పాలైన స్వాస్థ్యమైనను అండి మీ ఇళ్లలో ఉండు లేవీలు మీ దేవుడని యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. అంటే వారు కూడా ఎవరెవరు రావాలి ఇప్పుడు దేవుడి సన్నిధికి? ఎవరు రావాలి? అసలు మీరే రాకపోతే మీ కుమారులు ఎట్టవుతారు, మీ భర్తలు ఎట్టవుతారు, మీ భార్యలు ఎట్టవుతారు? నీ ఎంత ఉన్నా నీ దాసులైనను, నీ పనివారైనా, నీ పనికత్తెలైనను. అవునా కదా? నిజంగా చుట్టాలు వస్తే చాలు వాళ్ళ ఎక్కడ సంతోషం. దేవుని సన్నిధి కంటే కూడా అధికమైన సంతోషం చుట్టాలతో ఉంటుంది. అవునా కదా అండి? ఎవరైనా వస్తే చాలు ఎక్కడ ఆ రోజున ఎక్కడో అటకం మీద ఉన్న డబరాలన్నీ బయటకు పడతారు. అప్పుడు ఏంటి ఏ రోజైనా ఆ రోజు అంటే ఏంటి ఏదో ఒక రోజు నిజంగా ప్రార్థన ఉంది ఏంటి దేవుణ్ణి ఆరాధించే సమయం ఇది. ఆ సమయం గుర్తొచ్చిందా నీకు ఎవరికైనా? ఎందుకు మన బ్రతుకుల్లో దేవుని ఆశీర్వాదాలు, అయ్యా మేము ప్రార్థన చేస్తాం, ఎందుకు మేము ఇల్లు కట్టుకోలేకపోతాం, ఎందుకు మా అప్పులు తీరట్లేదు, ఎందుకు మా పరిస్థితి రాదు, ఎందుకు మేము అనారోగ్యంతో పాటు, ఎందుకు మేము ఇంటున్నాం అని బాధపడతానే ఉంటారు. కానీ అసలు దీని అంతటికీ కారణం ఒకటే, ఏంటంటే నీవు దేవుని సన్నిధికి రాకపోతావు. అండి భర్త గారు కొద్దిగా లేటుగా వచ్చి డబ్బులు కొద్దిగా లేటుగా ఇస్తే చాలు, ఇక ఆ రోజున ఏంటమ్మా ప్రార్థనకి రాలేదంటే ఏమంటారు? మహాత్ములు వందనాలు, దేవుని స్తోత్రం. ఏమంటారు? లేటుగా వచ్చాడు, నీకేమైంది? ఒక టైం ఉందగా నీకు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఇక చక్కగా నీవైతే నీ పిల్లల సంగతి ఆలోచించవు. ఒక్కసారి గమనించండి, స్కూల్కి వెళ్ళాలి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలి, మీరు మీ పనులు మీరు చేసుకుంటారా? సరే ఒకవేళ పిల్లలకి చెప్పి మీరు అరే ఇవాళ టైం స్కూల్కి వెళ్ళండి అని చెప్పేసి మీరు ఏం చేస్తారు? మీ పనులకు మీరు వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళని చెప్తే ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఇవాళ స్కూల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదండి. ఉందా? చాలా మంది అనుకున్నారు ఫీజులు కట్టే బాగా తప్పింది అనుకున్నారు అని మీరు అలా ఆశిస్తున్నారేమో. కానీ ఒక విషయం తెలుసా, పిల్లల చదువులు పాడైపోతున్నాయి. ఏ చదువుల కోసం ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టారో, ఏ చదువుల కోసం ఏంటి నిజంగా మీరు రియల్గా పదాలుగా ఎంత కష్టపడ్డారో,
ఏంటి ఈ పిల్లల చదువుల కోసం మీరు ఎంత శ్రమించారో అదంతా వృధా అయిపోతా ఉంది. గుంటూరులో స్కూల్ ప్రారంభమైన గుంటూరులో పిల్లల్ని ట్యూషన్కి పంపించారు. ఆ ట్యూషన్ చెప్పే టీచర్ గారికి మాస్టర్కి కరోనా వచ్చిందంట. అతని మూలన 15 మంది పిల్లలకి కరోనా వ్యాప్తి. ఇది ఎలాగనే కొనసాగితే పరిస్థితి ఏంటి? బిడ్డల చదువులు ఒక్కసారి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. మనం పిల్లల చదువుల కోసం మనం ఎంతో శ్రమిస్తున్నాం, కష్టపడుతున్నాం, ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కానీ ఈ చదువు అనేది ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకం వరకే పరిమితం. ఈ చదువు అనేది ఈ లోకం వరకే పరిమితం, పరలోక రాజ్యానికి పరిమితం కాదు. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీవు ఖచ్చితంగా నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలండి? మా పిల్లవాడు చదువుకున్నాడండి, పీజీ అయిపోయింది, వాళ్ళు మంచి జాబ్ చేస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు? అమెరికాలో ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, విశాఖపట్నంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు. వాడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆ సంగతి మర్చిపోమాట. ఎక్కడ ఉన్నాడు? ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకొని ఉద్యోగాలు చేపిస్తూ అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాడని గొప్పగా చెప్పుకుంటున్నావేమో. జాగ్రత్త. దేవుని సన్నిధిని నీవు నిరాకరించి నీ బిడ్డలను కూడా దేవుని సన్నిధికి రానివ్వకుండా తల్లివైన నీవు, తండ్రివైన నీవు ఆటంకంగా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లలు దేవుని రాజ్యంలో స్వాతంత్రించుకోలేరు. అయ్యో ఏమైందిలే, దేవుని రాజ్యం లేకపోయింది అనుకుంటామేమో. దేవుని రాజ్యం లేకపోతే ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? ఏమా ఎక్కడుంటారు? చెప్పండి, ఎక్కడుంటారు? నిత్య నరకములో ఉంటారు. అయ్యో అక్కడ ఏడుపులను పళ్ళు కొరుకుతాయో. అక్కడ ఎంతో ఘోరమైన పరిస్థితి. అయ్యో అగ్ని ఆరదు, తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎదుగో రేయి మొదలు కూడాను ప్రియ దేవులారా ఒకటే కేకలు. ఎందుకు ఇలాంటి పరిస్థితి సంభవించిందంటే ఈ భూలోకంలో నీవు, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీ ఇంట ఉన్నవారు, నీ బంధువులు ఎవరైనా సరే దేవుని సన్నిధి విషయంలో చాలా నిర్లక్ష్యం వహించారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం వహించారు, దేవుని సన్నిధిని నిరాకరించారు. ఇదిగో ఈ పాపమే రేపు నిన్ను కాల్చి వేస్తా ఉంది. అర్థమవుతుందా నీకు? కాల్చి వేయటానిక పిల్లలకు మంచి మంచి పప్పు, కాల్చి వేయటానిక పిల్లలకు మంచి మంచి చదువులు, కాల్చి వేయటానిక మంచి మంచి ఆహారాలు, కాల్చి వేయటానిక పిల్లలు తీసుకొని ఊళ్ళో వెళ్తావు. ఎక్కడండి? ఎక్కడ? నువ్వెక్కడ? నీ భర్త ఎక్కడ? నువ్వెక్కడ? నీ భార్య ఎక్కడ? నువ్వెక్కడ? నీ బిడ్డలు ఎక్కడ? నువ్వెక్కడ? నీ ఇంట ఉన్నవారు ఎక్కడ? ఒక్కసారి ఆలోచించే. దేవుని సన్నిధిని నిరాకరించావా, శాపగ్రస్తుడు అయిపోతావు అంతే. దేవుని సన్నిధిని నిరాకరించావా, శాపగ్రస్తురాలు అయిపోతావు అంతే. అయ్యో ఈ శాపము నుండి ఎవరైనా తప్పించేవారు ఉన్నారంటే ఎవరు కూడా లేరు. తప్పించడానికి సమయం ఉంది, తప్పింపబడటానికి సమయం ఉంది. ఇదిగో అది ఈ సమయమే. అర్థమవుతుందా? అరే పనికి వెళ్ళరా, అరే బడికి వెళ్ళరా, రే ట్యూషన్కి వెళ్ళరా, అరే అక్కడికి వెళ్ళారా, అరే ఇక్కడికి వెళ్ళిస్తారా అని నెత్తి నోరు పెట్టుకుని అరుస్తూ ఉంటాం, కేకలు వేస్తూ ఉంటాం. ఇంకా చూస్తే నీ అరుపులు ఎక్కడికైనా పడతాయో తెలుసా? ఎక్కడికైనా పడతాయి నీ అరుపులు, నీ కేకలు ఎక్కడికైనా పడతాయి. ఎక్కడో ఉన్నారు. ఎందుకయ్యా అతను అర్థరిస్తున్నాడు అంటే వాళ్ళ అబ్బాయిని గురించి అండి, వాళ్ళ అమ్మాయిని గురించి అండి. ఏంటంట చెప్పిన మాట ఎంతలేదు.
కానీ ఏ రోజైనా సరే నెత్తి నొరుగుతున్న అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను దేవుని సన్నిధికి రావాలని ప్రతి వెళ్ళగలవా? లేకపోతే ఏ రోజైనా సరే దైవ సన్నిధిలో ప్రభువా నా కుమారుడు నా కుమార్తె, ప్రభువా నా భర్త, ప్రభువా నా భార్య మీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, నీవు నిన్ను ఏకత్వంతో కలిసి ఒకే స్థలమందు నిన్ను ఆరాధించాలి ప్రభువా. ఏమండి, నువ్వేమో గుళ్ళు ఆరాధిస్తావు, నీ భర్త ఎక్కడ ఆరాధిస్తున్నాడు, నీ భార్య నీ పిల్లలు ఎక్కడ ఆరాధిస్తున్నారు, ఎక్కడున్నారు వాళ్ళు? ఏమండి, నీ ఇంట చుట్ట వచ్చాడు, కూర్చొని నేను ప్రార్థనకి వెళ్ళి వస్తాను. ఏమండి, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి పాపం రాక వచ్చింది, పాపం అందరికి ఇక ముగింపు ప్రార్థన కూడా ఉండండి. చాలా మంది ఆశీర్వాద ప్రార్థన కూడా వండరు, పరుగు ప్రార్థన అయిపోవాలని గబా 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 దారిపోతారు, వెళ్ళిపోతారు అంతే. ఏంటి అయ్యో వాడిని నరకంలోకి పడవేసే పరిస్థితి ఏంటి నీ దగ్గర ఉన్న జాగ్రత్త. నీ ఇంట ఉన్న చుట్టాన్ని, నీ ఇంట ఉన్న పనివాడిని, నీ ఇంట ఉన్న ఎవరైనా సరే ఈ రోజున ఆరాధనలు రాయాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం నుంచి దేవుని సన్నిధిని నిరాకరించినట్లయితే ఎటు నుండి ఏ విధమైన శాపము పైకి వస్తుందో నాకు తెలీదు. ఏంటి ఈ దోషము నీ ఒక్కదాంతోనో లేదా నీ ఒక్కడితోనో కాదు, ఈ దోషము నీ బిడ్డల మీద ఎలుబడి చేస్తా ఉంది. ఏంటి ఎంత అల్లారి ముద్దుగా ఏంటి సంకనేసుకొని ముద్దాడుతున్నా నీ బిడ్డ పరిస్థితి రేపు ఏంటని ఒకసారి ఆలోచించు. ఈనాడు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధి లేకపోవడం అని చిన్న పిల్లల సైతం కూడాను ఏంటి అందుకని వాక్యంలో ఒక మాట సెలవిస్తా ఉంది. నిజంగా దేవుని సన్నిధిని ఆశ్రయించుకోవటం అనే ఏంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మా ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే అక్కడ దేవుడు ఏమంటాడంటే నరుల యొక్క చెడుతనము కేవలం ఏంటి బాల్యము నుండి ఏమైపోయిందంట? ఏమైపోయింది? బాల్యం నుండి చదవమ్మా. విషయం ప్రారంభించిన తర్వాత పుట్టినప్పుడు దేవుని కుమారులు చూసి మనసుకు నచ్చిన వారి మనసుకు నచ్చిన స్త్రీలను చేసుకొని నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించరు, వారు తమ అక్రమ విషయంలో నరమార్తులై ఉన్నారు. అయినను ఉండిరి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదనియు ఒక్క నిమిషం ఏమంటున్నాడండి ఇక్కడ? నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయమును వారి హృదయం యొక్క తలంపులను అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, బాల్యము నుండి నరుల యొక్క మనస్సు ఎప్పుడు కూడా చెడ్డదే. మన పిల్లలు పాడైపోవటానికి, మన యవనస్తులు పాడైపోవటానికి, మన కుటుంబాలు అనేకులు కూడాను పాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధి లేకపోవటం వల్ల. దేవుని సన్నిధి లేకపోవటం వల్ల. కాబట్టి ఈనాడు దేవుని సన్నిధి నీకు ఎంత అవసరమో నువ్వు గ్రహించాలి. దేవుని సన్నిధి నీకు ఎంత ప్రాముఖ్యమైనదో నువ్వు గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనందరం బైబిల్ తీసుకుని వచ్చేస్తా ఉంటాం, అవునా కదా? నువ్వు అట్నే వచ్చావు.
ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? కనీసం భర్త మాట్లాడినారు. పిల్లల సంగతి ఏంటి? చెప్పండి. ఎక్కడ ఏమ్మా? ఎక్కడున్నారు పిల్లలు? ఎక్కడున్నారు? భర్త మాట్లాడే పరిస్థితిలో లేడు. అవునా కదా? మరి మీ పిల్లలు ఎక్కడ? పిల్లలు కూడా ఇంట్లేదా అండి? మొక్క అయినప్పుడు వంగినప్పుడు ప్రాణైన తర్వాత వంగిందా? చిన్నతనంలోనే నీవేం చేయాలి? ఎంట పెట్టుకుని ఊరు తీసుకెళ్తున్నారుగా చాలా మంది. అవునా కదా? తీసుకెళ్ళట్లేదా? ఎంట పెట్టుకొని చక్కగా బ్రహ్మాండంగా తీసుకెళ్తాం ఊరు. ఎక్కడికైనా సరే పిక్నిక్లు తీసుకెళ్తాం, షికారులకు తీసుకెళ్తాం, చాలా స్థలాలకు తీసుకుని వెళ్తాం. మన పిల్లల్ని ఎక్కడ పెట్టుకోవాలి, చాలా రకాల ప్రదేశాలు చూపిస్తానికి తీసుకెళ్తాం. దేవుడు చూస్తాడు. నా కుమారుడు, నా కుమారుడు వారి భార్యలతో, వారి పిల్లలతో, వారి భర్తలతో వస్తున్నారా అండి? జాగ్రత్త. నీవు నీ భర్తతో, నీవు నీ భార్యతో, నీవు నీ పిల్లలతో దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు, అయ్యా ఇదిగో అక్కడ ఆ స్థలం మందు నీవు ఉంటామని నా తండ్రితో చెప్పావు. కాబట్టి ఆ స్థలములో నీవు ఉన్నట్లుగా ఇదిగో నీ కన్నులు రేయింబవళ్ళ కూడాను ఆ స్థలంలో ఉన్నట్లుగా ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, రేయింబవళ్ళ కూడాను నీ కన్ను దృష్టి ఆ మందిరంలో ఉండునుగా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాటించాడు. నేను తప్పుకోకడా? దేవుడు మాటిస్తే తప్పుతాడా? తప్పదు. అందుకని అంటున్నాడు, మాటిచ్చు తప్పుడు ఏమైనా తప్పుతున్నా కాదు. మనం తప్పిపోతున్నాం, కానీ దేవుడు తప్పిపోతుంది. ఒక్కటి గమనించాలి, నీవు దేవుని సన్నిధికి రావాలి, తర్వాత నీ పిల్లలు దేవుని సన్నిధికి రావాలి, నీ భర్త దేవుని సన్నిధికి రావాలి, నీ భార్య దేవుని సన్నిధికి రావాలి. అలాగనే నీ ఎంత చుట్టం చుట్టుగా వచ్చినా ఎవరైనా సరే ఖచ్చితంగా రండి. వాళ్ళ ప్రార్థన ఉంది, మందిరంలో ప్రార్థన చదువుతాం, రండి. ఆమేన్, హల్లెలూయా. రండి. చుట్టం ఏదన్నా అనుకుంటారంటే జాగ్రత్త, నరకంలో పడిపోతాం. అయ్యో అక్కడి నుంచి ఎవరు తప్పించలేదు. గమనించండి. కాబట్టి ప్రతి వారు కూడా ఆలోచించండి. రండి. తర్వాత నీతో పాటు నీ బలులు ఏవైతే మొక్కుకున్నావు, ఏవైతే దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నావు, అవన్నీ కూడా దేవుని సన్నిధికి రావాలి. తర్వాత రండి. ఒప్పుకోవడం అంటే కూడా లేదనుకో, దర్శనం నీతో పాటు ఏదో 4 జీవితం వస్తుంది. అవునా కదా? ఎలా నువ్వు దీవించబడతావు, ఏ విధంగా ఆశీర్వదించబడతావు? నీవు రావాలి, నీ భర్త రావాలి, నీ భార్య రావాలి, నీ పిల్లలు రావాలి. అలాగనే నీవు దేవునికి ఇవ్వాల్సినంత కూడా నీతో పాటు ఎక్కడికి రావాలి? ఏది ఎట్లా దీవించబడతాం? దేవుని శక్తి నీకు అర్థం కావాలి, ఆయన ప్రభావం నీకు అర్థం కావాలా, ఆయన మహిమ నీకు అర్థం కావాలా, ఆయన చేయ కార్యములు నీకు అర్థం కావట్లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని నిరాకరించి అలాగనే నీవేదైతే ఇవ్వాలనుకొని దాన్ని వెనక్కి తీసావో దానివల్ల ప్రశిక్ష ఉంది. జాగ్రత్త, తప్పించుకోండి. చాలా జాగ్రత్తగా రండి. వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకుందాం. వాక్యానుసారంగా మన జీవితాలని దేవునికి సమర్పిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించలాగా ఆయన సన్నిధిలో ఆయన మహిమార్థంగా మనము మన కుటుంబాలతో మనం ప్రభువుని ఆరాధించుకున్నాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు మనందరూ తల కూర్చొని చిన్న సాక్ష్యాన్ని మనం ఉందాం. సహోదరి వచ్చి సాక్ష్యం చెప్పుకోండి. అయితే ఇప్పుడు అయ్యగారు హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేస్తారు. వేరే అయ్యగారు కూడా తీసుకొచ్చి మరి ప్రార్థన చేస్తారు. మరి దానికి
మరి స్వస్థపరిచి మరి క్షేమం నింపేస్తే మరి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు అలాగే గొప్ప కార్యం చేశాడు. మా బావ ఇంటికి వచ్చాడు, కానీ కాకపోతే కొంచెం చిన్న బలహీనత ఉంది. మరి ఆ బలహీనత పట్టుకోవడానికి మీ అందరూ కార్యం చేయాలనుకోవచ్చున్నాను. మరి ఒక సాక్ష్యం ఏంటంటే, మా ఆయనకి కరోనా వచ్చిందని చేసి మరి హాస్పిటల్ తీసుకెళ్ళి మా కుటుంబంలో మరి ముగ్గురికి వచ్చిందని చేసి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అదే టైంలోని మరి మా ఇంటి పక్కన ఇద్దరు చనిపోయారని చేసి ఎంతో బాధపడ్డాను. మరి తండ్రి ఏంటి మా పరిస్థితి, మరి హాస్పిటల్కి వెళ్ళారు, మరి తిరిగి క్షేమంగా మరి ఇంటికి రావాలని ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడు ఎంతగానో మా పట్ల గొప్ప కార్యం జరిపించాడు. అలాగే మన ఆ బిడ్డ పక్షంలో కూడా మరి ఎవరు రాలేదు. ఎలాగైనా అందరూ మరి కరోనాని చేసి నా కుటుంబం పడుగేలు వేసినట్టు అయిపోయింది. మరి దేవుడు మాకు మమ్మల్ని విడిచిపెట్టలేదు, క్షేమంగా మరి ముగ్గురు కూడా ఏది లేదని తెలుసుకున్నా మళ్ళీ ఇంటికి వచ్చేసారు. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం జరిపించాడు. అలాగే ఈ సాక్ష్యం మరి నేను పోయిన వారం చెప్పుకుందాం అనుకున్నాను, నాకు టైం లేదని అన్నవారికి నేను నిర్లక్ష్యపరిచాను. మరి నిర్లక్ష్యం మరి నాకు చెప్పాలని కోరుతున్నాను. సోమవారం మరి నేను డ్యూటీకి బయలుదేరుతున్న సమయంలోని గ్యాస్ పట్ట చేసి అసలు ఏంటంటే తెలియలేదు. ఎప్పుడు నాకు ఆ బలహీనత రాలేదు, అది ఊపిరి కనుక్కోవట్లేదు, నాకు ప్రాణం పోద్దామని చేసి ఎంతోసేపు అటు ఇటు కొట్టుకున్నట్టు ఏంటనంటే ఏంటో తెలియట్లేదు. మరి మెట్టాలను కూడా ఇట్లా దించిందని పైకి కూడా ఎక్కడైపోయాను. మరి ఏంటి తండ్రి, మరి నేను ఈ సంతానం మరి సాక్షి చెప్పుకున్నాను అనుకున్నాను. మరి సాక్షి చెప్పుకోలేనందుకు మనకి బలహీనత వచ్చింది. మళ్ళీ చిత్తం నన్ను స్వస్థపరచు, మరి ఈ సంతానాన్ని అంత గొప్ప సాక్షి చెప్పుకుంటాను. మరి నేను దేవునికి మొరపెట్టుకున్నాను. అలాగే దేవుడు కూడా స్వస్థపరిచాడు. సాక్షిని దేవుడు ప్రార్థన చేసుకున్నట్టు మన వాక్యం కొరకు సోదరుడు మరీదాస్ ప్రార్థన చేస్తాం.